వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అంటే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం 2026. ముందుగా బెస్ట్ ఎంజీకే మా మరొక ఛానల్ శ్రీ ముదిగొండ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ, పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి, పెద్దలకి, పిల్లలకి అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ స్ట్రైట్ పాయింట్కి వచ్చేస్తే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే, 1వ నెంబర్ అయిపోయింది, ఇప్పుడు 2వ నెంబర్. ఈ వీడియోలో మొదటిది 1 అయింది, ఇది 2వ వీడియో. అందుకని అన్ని వీడియోలు చూడొచ్చని ఈ మాట వాడుతున్నాను నేను. సో ఇప్పుడు ఈ 2వ దాంట్లో 2వ నెంబర్ వాళ్ళు ఎవరు? ఏ నెలలో అయినా కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు 2వ తేదీ కానీ, 11వ తేదీ కానీ, 20వ తేదీ కానీ, 29 కానీ ఈ డేట్లో జన్మించిన వాళ్ళకి ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మీద చెప్తున్నాను కాబట్టి 2వ నెంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళంతా నెంబర్ 2. ఈ నెంబర్ 2 వాళ్ళకి సంవత్సరం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఈ నెంబర్ 2 వాళ్ళకి ఏదో ఒక పక్కన ఒక సపోర్ట్ కావాలి. ఇంట్లో పెద్దవాళ్ళు, ఒక వెల్ విషర్స్, ఒక గైడ్, అలాంటి వాళ్ళు కావాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మీకు బంధుమిత్రులు, తర్వాత మీకు కోలిక్స్ ఆఫీసులో ఉంటే వీళ్ళు సపోర్ట్, అందరి సపోర్ట్ వల్లే సంవత్సరం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమర్థమైపోయింది? సపోర్ట్ తీసుకోండి. మీకు ఏవైనా సమస్యల నుంచి బయటపడాలి, ఇంకేదైనా గైడ్లైన్స్ కావాలంటే టేక్ ఐడియా. బంధువుల్లో, ఫ్రెండ్స్ని అడిగి ఏం చేయాలి, సెల్ ఫోన్ ద్వారా తెలుసుకొని పోండి. అంటే ఎప్పుడు కూడా ఒక సలహాలు పాటించుకుంటూ ఈ సంవత్సరం వెళ్తూ ఉంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ముఖ్యంగా ఎవరికి బాగుంటుంది? 2వ నెంబర్ వాళ్ళకంటే కవులకి, రచయితలకి, సింగర్స్కి, టీవీలో చెప్పే యాంకర్స్కి, న్యూస్ రీడర్స్కి, లేదా ఎనీ టీచింగ్ లైన్. టీచింగ్ అంటే ఇప్పుడు 10th క్లాస్లో, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూలు, డిగ్రీలు కాదు, అన్నిటికీ టీచింగ్ ఉంటుంది. టీచింగ్ లైన్లో ఏదన్నా కూడా లేని వాళ్ళందరికీ బాగుంటుంది. అక్కడి నుంచి రైటర్స్కి, వీళ్ళకి ఎలాగో చెప్పేశాను. ముఖ్యంగా ఈ 2వ తేదీ జన్మించిన వాళ్ళకి, స్త్రీలకి ఇంకా బాగుంటుంది. ఈ కంపారిజన్ నుంచి చెప్తుంటే స్త్రీలకి ఇంకా బాగుంటుంది 2వ తేదీ వాళ్ళకి. అంటే ఒక 40% వాళ్ళకు ఉంటే 58% ఎక్స్ట్రా స్త్రీలకి. ఇది ఒక మహిళా సంవత్సరం కూడా వీళ్ళు చెప్పుకోవచ్చు నెంబర్ 2 వాళ్ళకి. అంటే నెంబర్ 2 అని అంటే న్యూమరాలజీలో కూడా స్త్రీలకు సంబంధించిన సంఖ్య చంద్రుడు కాబట్టి, చంద్రుడు అయినా కూడా ఈ స్త్రీలకు సంబంధించింది. సో ఇది వీళ్ళకి బాగుంటుంది. ఇక విద్యార్థుల దానికి వస్తే, విద్యార్థుల దానికి ఏం చేస్తుంటారు? ట్రైనింగ్ కావడంలో, టీచర్ ట్రైనింగ్లు, తర్వాత బీటీ ట్రైనింగ్లు, తర్వాత ఆర్టిస్ట్లో ట్రైనింగ్ అయ్యేవాళ్ళు, ఇలాంటివన్నీ ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళందరూ కూడా, చదువుల వాళ్ళకి కూడా ఉత్తీర్ణత అయ్యే అవకాశం దీనికి ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పిన అన్ని రంగాల్లో అయితే టీవీ యాంకర్స్ కానీ, తర్వాత న్యూస్ రీడర్స్, ఇవన్నీ చెప్పాను కదా టీచింగ్లో, వీళ్ళందరికీ కూడా ఎంతో కాలం నుంచి మీరు ఎదురు చూస్తుంటే ప్రమోషన్ లాంటిది కానీ, ఒక గుర్తింపు, చాలామంది ఒక గుర్తింపు లేదు సార్, ఎవరు గుర్తించలేదు సార్ అంటారు కదా, ఆ గుర్తింపు కూడా ఈ సంవత్సరమే మీకు జరిగే అవకాశాలు దీంట్లో ఉంటాయి. ఇంకా దీంట్లో కొంతమందికి సార్ మాకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఎందుకంటే నెంబర్ 2 వాళ్ళు కూడా డ్రీమర్స్ అంటాం, కళలు కంటుంటారు. చాలామంది కూర్చొని కళలు కంటారు, పగలు కొంటారు, రాత్రి కూడా కంటుంటారు. ఒకవేళ ఇలాంటి కళల్లో విత్ ఇన్ ఇండియా, ఏ కాశ్మీరో, ఊటీ కూడా అట్లా వెళ్ళాలనుకున్నాం మీ ఊళ్ళ నుంచి, ఎస్ దట్ ఈస్ పాసిబుల్ ఈ సంవత్సరం. లేదు అట్లా ఫారిన్ పోవాలి, కాస్త వెల్దీ పర్సన్స్ ఫారిన్ కూడా వెళ్తుంటారు. ఫారిన్ వెళ్ళడంలో కూడా అవకాశం. ఎట్లా వెళ్తారంటే మీ హస్బెండ్ ద్వారా కానీ, లేదా మీరు ఏ కంపెనీలో పనిచేస్తే వాళ్ళ డెప్యుటేషన్ ద్వారా కానీ, మీ హస్బెండ్ ద్వారా కానీ, వీళ్ళ ద్వారా కానీ వెళ్ళే అవకాశాలు, విదేశానం ఉంటే కూడా ఈ సంవత్సరం దాన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది 2వ నెంబర్ వ్యక్తులకు ఉంది. ఇది అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం సూర్యుడు అధిపతి అవుతారు కాబట్టి, యాజ్ పర్ న్యూమరాలజీ అవుతారు కాబట్టి, ఇంకో యాంగిల్లో దీనికి అధిపతులు న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ 1 and 3 ఈ 2 చూస్తారు. దీన్ని బట్టి ఈ ఫలితాలు చెప్తుంటే ఒక బేస్ ఏంటంటే 1 and 3 నెంబర్లు. ఇది 2వ నెంబర్ సంబంధించిన వాళ్ళది. మీకు దీంట్లో టిప్స్ ఏంటి? సలహాలు తీసుకోండి, సొంత నిర్ణయాలు వద్దు. తీసుకుంటే అన్ని రంగాల వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఆచితూచి అడుగులందు, ముఖ్యంగా ఫైనాన్స్లో మళ్ళీ ఎన్నోసార్లు చెప్తుంటాను, ఈ సంవత్సరం కూడా ఎప్పట్లాగే మీరు ఎట్టి పరిస్థితి ఎవరికి కానీ అప్పులు ఇవ్వటం కానీ, మామూలుగా డబ్బులు ఇవ్వటం కానీ, ప్రామిస్ నోట్ల సంతకాలు పెట్టే కానీ, ఆ ఫైనాన్షియల్ ఈ 3 పనులు కనుక మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం అంతా మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు రాదు. ఇదే కనుక రాబోయే దాంట్లో ఏం చెప్తాను, మీకు 2 ఆదాయం ఉంటుంది, 14 ఖర్చు ఉందంటారు. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లంలో పడతారు. కానీ నెంబర్ 2 వాళ్ళు ఎప్పుడు పడకుండా ఉండాలంటే సింపుల్ ఫార్ములా, ఎవరికి అప్పులు, మనీ లెండింగ్ ఇవ్వటం కానీ, ఇంకా దేని విషయమైనా కానీ మీ చేతి నుంచి డబ్బు కానీ పోకూడదు. మీ చేతి నుంచి డబ్బు అయితే తిరిగి రాదు. ఈ ఫైనాన్షియల్ ఒక్కడ పెట్టుకుంటే మటుకు మీకు ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉంటుంది, అన్నిట్లో విజయం ప్రాప్తిస్తుంది. ఏ విధమైన సమస్యలు కానీ ఏమీ దీంట్లో ఏమి ఉండవు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 3వ నెంబర్ వారి గురించి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఇంకెవరైనా ఉంటే, మొత్తం 9 వీడియోలు దీంట్లో ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళు ఇంకేమైనా ఉంటే 3వ నెంబర్ కూడా చూసుకొని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
నేను భారత్ భూషణ్ ముదిగొండ గోపీకృష్ణ, మీ న్యూమరాలజిస్ట్.